ఇప్పుడే పొద్దున్నే జరిగింది కాబట్టి పూర్తి వివరాలు లేవు నా దగ్గర. కాకపోతే ఏంటంటే ఒక 8-10 ఇయర్స్ బ్యాక్ అప్పుడు నోటీసులు ఇచ్చినారు. ఆ భూమి, ఆ చెరువు ఉంది అక్కడ, ఫేమస్ చెరువు తుమ్మిడి కుంట అని, దాంట్లో ఈయన ఎంక్రోచ్ అయినాడని అప్పుడు చెప్తే ఈయన కొద్దిగా గోడను ముందుకు జరిపినాడు. బట్ స్టిల్ ఇవాళ శాటిలైట్ ఇమేజరీ మ్యాప్స్ చూసినట్టయితే ఆయన కట్టక మొదలు తర్వాత చూసినట్టయితే క్లియర్గా ఆయన ఏరియా ఏదైతే ఆయన దగ్గర ఉందో దాంట్లోపల FTLలో బఫర్ జోన్లో ఈ స్ట్రక్చర్ ఉంది. తర్వాత బయట పట్టా భూమి లోపల పార్కింగ్ ఏరియా అని పెట్టుకున్నారు అనమాట. సో నోటీసులు ఇవ్వలేదు, నాకు చెప్తే నేనే కూల్చేవాడిని అన్నది వాస్తవం కాదు. హైడ్రా అంత తొందరపాటుగా చర్యలు తీసుకుంటుందని నేను అనుకోను. ఎందుకంటే సెలబ్రిటీ అయినా తెల్లారి ఎటుపోయి ఎటొచ్చి కోర్టు కేసులు అవన్నీ అవుతాయి కాబట్టి అన్ని విషయాలు ఆలోచించే చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ నాగార్జున గారు చెప్తా ఉన్నారు కోర్టులో కేసు ఉందని చెప్పి. కోర్టులో కేసు ఉంటే స్టే ఇవ్వలేదు కాబట్టి బహుశా ఏదైతే ఇచ్చారని కూడా మెన్షన్ చేశారు సార్. స్టే ఇచ్చింది కోర్టు పరిధిలో ఉంది అంశము అని కూడా మెన్షన్ చేశారు. స్టే ఇచ్చినట్టయితే ముట్టలేదు, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వస్తుంది. మరి చూడాలి. అంటే వీళ్ళు హైడ్రా అధికారులు చెప్పడం ఏంటంటే మేము అన్ని యొక్క ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసినాము, నోటీసులు ఇచ్చినాము, అదంతా చెప్తా ఉన్నారు. నాగార్జున గారేమో నాకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు, నేనే చెప్తే నేనే కూల్చేవానని చెప్తా ఉన్నాడు. అది కొద్దిగా టైం పాస్ అయితే తర్వాత తెలుస్తుంది. బట్ మ్యాప్స్ ప్రకారం అయితే స్ట్రక్చర్ అన్నది FTL అండ్ బఫర్ జోన్లో ఉంది. పార్కింగ్ ఏరియా అదంతా కూడా పట్టా ల్యాండ్లో ఉంది. సో అది చూడాల్సిన అవసరం ఉంది. డెఫినెట్లీ ఐ థింక్ ఒక రెస్పాన్సిబుల్ ఆఫీసర్గా అక్కడ హైడ్రా వాళ్ళు ఇదంతా చూసే చేసి ఉంటారు. లేనట్టయితే వాళ్ళకు చాలా కోర్టు నుంచి కూడా ఇవి వస్తుంది, వాళ్ళ ఉద్యోగానికి కూడా ప్రమాదం ఉంటుంది ఇట్లా హర్రీగా చేసినట్టయితే. అది నేను అనుకోను. ఇక రెండోది మీరు అన్నది ఇంకోటి ఏమన్నారు, అనదర్ థింగ్ మన గండిపేటలో స్ట్రక్చర్ అన్నారు, జన్వాడ ఫామ్ హౌస్ అన్నారు కదా. జన్వాడ ఫామ్ హౌస్ కూడా గత 4-5 సంవత్సరాల నుంచి లైమ్ లైట్లో ఉంది. అప్పుడు ఇప్పటి ముఖ్యమంత్రి గారు అప్పుడు దాని మీద డ్రోన్ సర్వే చేయించినాడని రకరకాలుగా కేసులు ఉన్నాయని చెప్తా ఉన్నారు. సో దానికి కూడా హైదరాబాద్ ఏం చేస్తున్నారో తెలియదు. బట్ రూమర్స్, ఎందుకంటే ఆల్రెడీ ఒక 1 మంత్లోనే లీడర్స్ అపోజిషన్ వాళ్ళే కూలగొడుతున్నారు అనేది ఒకటి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ నేను అది అనుకోను. ఎందుకంటే వాళ్ళు స్టార్ట్ అయింది 1 మంత్, ఒక 2-3 మంత్స్ వాళ్ళకి టైం ఇచ్చి అప్పుడు ఓన్లీ కేవలం ఒక రాజకీయ పార్టీ వాళ్ళే కూలగొట్టినట్టయితే అది తప్పు. కోర్టులు ఉన్నాయి, ఆ కోర్టులు కూడా దీని మీద స్టేలు ఇస్తూ ఉంటుంది. కానీ జనరల్గా వాళ్ళకి ఎక్కడెక్కడైతే కంప్లైంట్స్ వచ్చినాయో, ఎక్కడెక్కడైతే క్లియర్గా FTLలో వీళ్ళు కట్టినారు అని తెలిసినప్పుడు కూల్చడంలో తప్పు లేదని నేను అనుకుంటాను. ఇక్కడ ఒకటి మానవీయ కోణం అన్నది ఒకటి చూడాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఇవి 2 పెద్దవాళ్ళే, జన్వాడ కావచ్చు, తర్వాత ఎన్ కన్వెన్షన్ కావచ్చు, పెద్దవాళ్ళే, వాళ్ళు కోర్టులో చూసుకుంటారు. అది కామన్ మ్యాన్కు పెద్దగా సంబంధం లేదు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.